చందన్, సోయబ్ ఇద్దరూ పోలీసు ఉద్యోగం వస్తే తమ హోదా మారుతుందనుకుంటారు. నిజానికి పోలీస్ వ్యవస్థ రాజ్యహింసలో భాగమే. పోలీస్ యంత్రాంగం కులమత వైషమ్యాలను పెంచి పోషించే వ్యవస్థను కాపాడే సాధనమే. అయినా అదే తమకు వ్యక్తిగత విముక్తి ప్రసాదిస్తుందని ఈ కథలోని అమాయక యువకుల భ్రమ. ఓ రాత్రి లాక్డౌన్ సాగుతుండగా ఇళ్లకు బయలుదేరిన ఈ మిత్రులను పోలీసులు లాఠీలతో కొడతారు. పోలీసులు కావాలనుకున్న ఆ యువకులు అదే పోలీసుల చేతిలో దెబ్బలు తింటారు. తామే గనక పోలీసులుగా ఉంటే తాము కూడా ఇతరులపై లాఠీలు జులిపించేవాళ్లే. ఇంతకు మించిన ఐరనీ ఏముంటుంది? ఇటీవల హర్యానా ఏఎస్ఐ సందీప్ కుమార్ లహర్ ఆత్మహత్య చేసుకున్న వార్తను చూశాం. పోలీస్ వ్యవస్థలోని కుల దురహంకారం పోలీసు అధికారినే బలిగొంది. అందుకే బాగా చదువుకుని వ్యవస్థను మార్చాలి అన్న సుధ మాటల్లో వాస్తవం ఉందనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ గ్రామసీమల నుడికారంతో క్లుప్తంగా స్పష్టంగా ఉండే ఈ సినిమాకు వరుణ్ గ్రోవర్ డైలాగులే ఆయువు పట్టు. ఉత్తరప్రదేశ్ గ్రామసీమల నుడికారంతో క్లుప్తంగా స్పష్టంగా ఉండే అతని డైలాగులు దృశ్యాల్ని మరింత అర్థవంతం చేస్తాయి.